పిల్లలు బీట్రూట్ తినకపోతే ఇలా త్రిరంగ ఫ్రై చేయండి, చాలా ఇష్టంగా తింటారు. ఇది ఎలా చేయాలంటే ముందు పోపు దినుసులను అయితే వేపుకోవాలండి. పోపు దినుసులు అయితే మనందరికీ తెలుసు. ఆ పోపు దినుసులు అయితే వేగిన తర్వాత ఇందులో మనం కట్ చేసుకున్న బీట్రూట్ ముక్కలు, క్యారెట్ ముక్కలు, ఇంకా మనం బీన్స్ అయితే బీన్స్ వేసుకోవచ్చండి. నేనైతే చిక్కులు వేసాను. మీకు ఏది అవైలబుల్గా ఉంటే అవైలబుల్గా వేసుకోవచ్చు, కానీ గ్రీన్ కలర్ అనేది కంపల్సరీ వేసుకోవాలండి. ఇవి 3 వేసుకున్న తర్వాత తగినంత సాల్ట్, ఉప్పు వేసుకుని సిమ్లో పెట్టుకుని మూత పెట్టుకుని బాగా మగ్గనివ్వాలండి. అప్పుడే మనకు ముక్క అనేది బాగా మగ్గుతుంది. ఇవి కొంచెం మనకు అంత మగ్గక్కర్లేదు అనుకుంటే మనం డైరెక్ట్గా ఫ్రై చేసుకోవచ్చు. మగ్గాలనుకున్న వాళ్ళు మాత్రం మూత పెట్టుకుని మగ్గనివ్వాలండి. తర్వాత దీంట్లో ఏం చేయాలంటే పచ్చి కొబ్బరి అయితే వేసుకోవాలండి. మనం పచ్చి కొబ్బరి వేసుకోవడం వల్ల చాలా టేస్ట్ అయితే బాగుంటుందండి. దీంట్లో మనం తురిమిన పచ్చి కొబ్బరిని వేసుకోవాలి. పచ్చి కొబ్బరి వేసుకున్న తర్వాత ఒక 5 నిమిషాలు ఫ్రై చేయాలి. అంతే, కేవలం ఒక 5 నిమిషాలు ఫ్రై చేయాలి. అంతే, ఎంతో టేస్టీ తిరంగ ఫ్రై అయితే రెడీ అండి. చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రై అయితే. మీరు ట్రై చేయండి. బీట్రూట్ ఇష్టం లేని పిల్లలు కూడా ఈ ఫ్రై ఇలా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు. రసంలో కానీ సాంబార్లో కానీ ఫ్రై చేసుకుంటే చాలా అమృతంలా ఉంటుందండి. మీరు ట్రై చేయండి.